హాయ్ అన్న అందరికీ. మీరు చూస్తున్నారు ఉస్మానియన్ యూట్యూబ్ ఛానల్. సిపి గెట్ 2025కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ అనేది అయితే జస్ట్ రిలీజ్ అయింది. అలాగే మనం ఇక్కడ వెబ్సైట్లో చూడొచ్చు అన్నమాట. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో రిపోర్టింగ్ టు ది రెస్పెక్టివ్ కాలేజెస్ బై ది క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 8th అక్టోబర్ 2025 అని అయితే వస్తుంది. ఎవరికైతే ఈ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళు ఇవాల్టి నుండి 10 days ఆఫ్ టైంలో అక్టోబర్ 8వ తారీఖులోపు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కాలేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ మనకి ఎక్కడ సీట్ అలాట్ అయిందనేది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనం చూడొచ్చు క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ అనేది అయితే ఉన్నదనమాట. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఇది ఫేజ్ 1కి సంబంధించింది. చూడొచ్చు ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ అలాగే మన ర్యాంక్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేయాలి. నేను నా డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు వీడియో అనేది అయితే చూపిస్తాను. ఇలా మనం మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనల్ని అయితే మన పాస్వర్డ్ అనేది అయితే అడుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అలాగే మనం ఏదైతే రిజిస్ట్రేషన్ అప్పుడు చేసామో ఆ పాస్వర్డ్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనేది అయితే క్లిక్ చేస్తే మళ్ళీ మీకు అనేది అయితే ఆ పాస్వర్డ్ ఓటీపీలో వచ్చేస్తుంది. సో ఇక్కడైతే మన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నేనైతే నా ఇండివిజువల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీకు వీడియో మళ్ళీ చూపిస్తాను. ఇలా మనం ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే వస్తుంది అనమాట. అలాగే మెయిన్లీ మన డీటెయిల్స్ అనేది వస్తుంది ఫస్ట్. ఎందుకంటే మనకి ఇన్ కేస్ ఈ డీటెయిల్స్లో ఏదైనా రాంగ్ ఉంటే చెక్ చేసుకొని మనం రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత మనకి కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు ప్రొవిజనల్ అలాట్మెంట్ డీటెయిల్స్లో మీకు అనేది అయితే అలాటెడ్ కాలేజ్ అని అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఏ కాలేజ్ అనేది అయితే వచ్చిందో ఆ కాలేజీకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీ కోర్స్ అనేది ఉంటుంది. మీకు అలాటెడ్ కేటగిరీ రెగ్యులర్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ జనరల్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ నాకు అలాట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే కాలేజ్ టైప్ చూడొచ్చు. ఓయూ క్యాంపసా లేకపోతే ఓయూ కాన్స్టెంట్ అని మనకు ఉంటుంది. మీరు ఏదైతే పెట్టారో ఆ యూనివర్సిటీకి సబ్ క్యాంపసా మెయిన్ క్యాంపస్ అనేది అయితే ఉంటుంది. పేమెంట్ టైప్ చూడొచ్చు. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే కోర్సు ఫీజు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. రెగ్యులర్ ఉంటే అది మనకి స్కాలర్షిప్లో వచ్చేస్తుంది కాబట్టి అమౌంట్ అనేది అయితే ఎక్కువ ఉండదు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇలా మనకు వచ్చినటువంటి కాలేజ్ డీటెయిల్స్ అనేది అయితే చూపిస్తుంది. దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నేనైతే తీసుకున్నాను. చూడొచ్చు ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నవి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇలా వెళ్ళిన తర్వాత మనం చూడొచ్చు ఇక్కడ 4th స్టెప్లో మనకి మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 8th అక్టోబర్ ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు పే ద అమౌంట్ ద ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఆటోమేటికల్లీ స్టాండ్ క్యాన్సిల్డ్. ఓకేనా. మనం 8వ తారీఖు అక్టోబర్ 8 లోపు ఇక్కడ చూపెట్టినటువంటి పేమెంట్ అనేది అయితే క్లియర్ చేయకపోతే మనకి ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో మళ్ళీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ రిజిస్ట్రేషన్ ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ సేమ్ టు సేమ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో వాళ్ళైతే ఈ యొక్క ఫీజు పేమెంట్ అనేది అయితే చేయండి. ఇక్కడ మనం చూడవచ్చు కోర్స్ ఫీజు పర్ ఇయర్ మన కోర్స్ ఫీజు అంత అనేది అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు కనుక రెగ్యులర్లో ఫీజు వస్తే సీట్ వస్తే దాంట్లో ఫీజు అనేది అయితే మీరు ఓన్లీ ఇక్కడ 800 మాత్రమే కట్టాలి. అది స్కాలర్షిప్ వచ్చేస్తుంది. దాంట్లో ఏం లేదు. ఇక్కడ ఐ యాక్సెప్ట్ అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకి పేమెంట్ అనేది అయితే అడుగుతుంది. నేను ఎలా మనం పేమెంట్ చేయాలి సెల్ఫ్ రిపోర్ట్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఈ వీడియోలో అయితే మీకు మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే క్లారిటీగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.